వైఎస్ఆర్‌సీపీలో మరో కొత్త కలకలం. అధికార ప్రతినిధి ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో తనదైన స్టైల్‌లో ఫోర్స్‌బుల్‌గా మాట్లాడే వ్యక్తి. కారుమూరి వెంకటరెడ్డి. హైదరాబాదులో ఈరోజు అరెస్ట్. ఎవరు అరెస్ట్ చేశారు? తాడిపత్రి పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. వివిధ సెక్షన్ల కింద అవన్నీ కూడా నేను చెప్తాను. అలాగే ఇంట్లో సీసీటీవీ ఫుటేజ్‌కి సంబంధించి గానీ, ఏం జరిగిందని గానీ, వాళ్ళ భార్య గారు మాట్లాడే అంశాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యం. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తారా? ఇది వాళ్ళ ప్రధాన డిమాండ్. ఎందుకంటే కారుమూరి వెంకటరెడ్డి వైసీపీ అధికార ప్రతినిధి ఆయన అరెస్టుపై వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియాలో వస్తున్న వారిని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వాడిపై రెడ్ బుక్ అంటూ విమర్శలు అప్పుడే మొదలైపోయి వెంకటరెడ్డిని అరెస్ట్ చేసిన తాడిపత్రి పోలీసులు హైదరాబాద్లో ఈరోజు ఇంట్లో ఉదయం 7:30 నిమిషాలకని చెప్పి ఇక్కడ ఎఫ్ఐఆర్ కాపీలో మనకి క్లియర్‌గా ఉంది. డీటెయిల్‌గా ఏ సెక్షన్ల కింద ఏంటో అన్ని నేను వివరంగా చెప్తాను. ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది అన్న దానిపై. అయితే వైఎస్ఆర్‌సీపీ అధికారం కోల్పోయిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంపై ఎవరు విమర్శలు చేసినా అది జర్నలిస్టులు అవనియండి, లేకపోతే అవతల పార్టీ వాళ్ళు అవనియండి. ఏ పార్టీ అయినప్పటికీ కూడా, సామాన్యులు అయినప్పటికీ కూడా, సొంత పార్టీ వాళ్ళు అయినప్పటికీ కూడా, ఏదైనా మాట్లాడకూడనిది మాట్లాడినా, విమర్శలు చేయకూడనివి చేసినా, ప్రభుత్వం మీద బురద జల్లాలని చూసినా, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడినా, అంటే ఎటువంటి సాక్ష్యాధారాలు పూర్తి స్థాయిలో లేకుండా, అలాంటి వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటామంటూ సీఎం స్థాయి వ్యక్తే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళే, అలాగే లోకేష్ గారు లాంటి వాళ్ళే డైరెక్ట్‌గా మాట్లాడిన నేపథ్యం. ఈ పరిస్థితుల్లో విధానపరంగా మాట్లాడితే ఎవరికీ ఎటువంటి అభ్యంతరాలు లేవు. ప్రభుత్వాలు తప్పులు చేస్తే సరిదిద్దుకుంటుంది. ఆ రకంగానే మాట్లాడండి. సరే, గతంలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం విధానపరంగానే మాట్లాడే పరిస్థితులు అన్ని వేళలా ఉండవు. ఒక్కొక్కసారి స్పీడ్ పెంచుతారు. స్పీడ్ పెంచితే క్షమించే పరిస్థితి లేదు. ఆనాడు కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అవనియండి, జనసేన వాళ్ళు అవనియండి, కేసులు పడ్డాయి. కొన్ని అరెస్టులయినయి. ఎవరిని వదిలేశారు? ఆళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆ రకంగానే జరిగింది. సో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మా మీద అన్యాయంగా కేసులు పెడుతున్నారు, ఇంకోటని చెప్పి బాధపడినా ప్రయోజనం ఉండదు. అంటే ఒక సిగ్నల్ ఇది. కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేయడం అన్నది ఒక మెసేజ్ పంపించినట్లుగా. అధికార ప్రతినిధుల స్థాయి వాళ్ళని కూడా వదిలేది లేదు అని చెప్పి వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు. మరి దీని మీద వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు ఏమన్నారంటే, అరెస్టులు చేసుకుంటే చేసుకోండి, కేసులు పెట్టుకుంటే పెట్టుకోండి, మాకేం భయం లేదు. మేమేం పట్టించుకోము. డోంట్ కేర్ అని మాట్లాడే పరిస్థితి. ఓ నెలలో వస్తాం అంటారు, 15 రోజుల్లో వచ్చేస్తాం, లేకపోతే 2 నెలల్లో వస్తాం. మీరు చంపీరు కదా మమ్మల్ని అని చెప్పి మాట్లాడే అంటే ఇది ఎటువైపు వెళ్తున్నది అంటే, ఈ రకంగా మాట్లాడవలసిన అవసరం ఎందుకొస్తుంది? అరెస్ట్‌ల వరకు ఎందుకెళ్ళవలసింది? మనకు కుటుంబాలు ఉంటాయి గదా! ఆ కుటుంబాలు ఇబ్బంది పడతాయి. అభిమానం ఉండడం వేరు. ఇష్టం ఉండడం వేరు. వాళ్ళ కోసం పని చేయడం వేరు. కానీ ఎవరి కోసమో ఎవరో జైలుకి వెళ్ళడం అన్నది మంచి పరిణామం కాదు. అది ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా. ఎంత వేరే అభిమానం ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని అంశాల మీద వాళ్ళే మాట్లాడింది మనం మాట్లాడి కోరిని కొని తెచ్చుకోవడం అని చెప్పి కొన్ని వర్గాలు మాట్లాడారు. అంటే సోషల్ మీడియాలో వస్తున్న వార్తల నేపథ్యం అంటున్నాను. ఇది ఎవరో టార్గెట్ చేయడమనో, ఎవరు అరెస్ట్ అయినా సరే అది ఇబ్బందికర పరిస్థితులే. ఎవరో జైలుకి వెళ్ళిపోకూడదు, ఎవరు అనారోగ్య పాలవ్వకూడదు, ఎవరో హాస్పిటల్‌కి వెళ్ళకూడదు. ఆ! ఎవరు ప్రాణాలు కోల్పోకూడదు. ఒక మనిషిగా మానవత్వంతో ఎవరైనా మాట్లాడుకోవాల్సిన మాటలివి. ఎవరైనా ఆలోచించాల్సిన అంశం ఇది. ఒకరు బాగు కోరుకోకపోయినా పర్లేదు. ఒకరు చెడు ఎప్పుడు కూడా కోరుకోకూడదు. సో, ఇప్పుడేమైందంటే వైఎస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధిని అరెస్ట్ చేశారు 7:30 గంటలకు ఇంట్లో. అయితే నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారంటున్న కుటుంబ సభ్యులు. వాళ్ళ ప్రధాన ఆరోపణ ఏంటంటే ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు. ఆల్ ఆఫ్ సడెన్ వచ్చారు. నిన్నే ఆళ్ళు హైదరాబాద్‌లో వచ్చినట్టు 2 రోజులు నిన్న, మొన్న 2 రోజులు ఎక్కడెక్కడ ఉంటున్నాడు, ఈయన ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఏ ప్రాంతాలకు వెళ్తున్నాడు, ఏ ఆఫీస్‌లకి వెళ్తున్నాడు, లేకపోతే ఏ డిబేట్‌లకి వెళ్తున్నాడు, ఏ ఛానెల్‌కి వెళ్తున్నాడు, ఎవరికి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, ఏంటన్నదని పూర్తిగా అంటే ఒకసారి పోలీసులు వచ్చారు అంటే ఇంట్లో ఉన్నాడని చెప్పి వెంటనే లోపలికి దూరిపోరు. ఆళ్ళ నెట్‌వర్క్ ఆళ్ళకి ఉంటుంది కాబట్టి 1, 2 రోజుల నుంచి ఆళ్ళు పూర్తి స్థాయిలో వెంకటరెడ్డి మీద ఫోకస్ పెట్టి ఈరోజు ఆల్ ఆఫ్ సడెన్‌గా ఉదయం 6, 6:30 ప్రాంతంలో వాళ్ళ ఇంట్లోకి వెళ్లి అతన్ని అరెస్ట్ చేసి తాడిపత్రి తరలిస్తున్నారు. అయితే గత 2, 3 రోజుల క్రితం వెంకటరెడ్డి చాలా ఆవేశపూరితంగా మాట్లాడారు. మన డిబేట్‌లోనే. అయితే అందులో ఏంటంటే అరెస్ట్ చేస్తే చేసుకుంటారు. నీకు దగ్గర పడిందని వాళ్ళంటే ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పి చాలా ఎమోషనల్‌గా మాట్లాడారు. అంటే ఇవన్నీ ఇండికేషన్సా?
అతనికి ముందే తెలుసు అరెస్ట్ అవుతాడని చాలాసార్లు మాట్లాడిన సందర్భం ఉంది. అరెస్ట్ చేస్తే చేసుకోనివ్వండి ఏముంది? అరెస్ట్ చేస్తే మేము భయపడతామా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేము ఏదన్నా చేస్తామని మాట్లాడరు. సరే జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎవరైనా ఏమన్నా చేయొచ్చు. చంద్రబాబు నాయుడు గారి కోసం ఆల్ ఫాలోవర్స్ చేయొచ్చు. పవన్ కళ్యాణ్ గారి కోసం ఆల్ ఫాలోవర్స్ చేయొచ్చు. కానీ విధానపరంగా వెళ్తున్నదా లేదా అన్నది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎవరో మెప్పు కోసం మనం ఇబ్బందుల్లో పడి కుటుంబాలని కష్టపెట్టకూడదు అన్నది. సరే ఆ రకంగా చెప్పినా ఎవరో వినరు. ఎవరో పార్టీ వాళ్ళు వాళ్ళని వాళ్ళ వైపే మొగ్గు చూపిస్తారు కాబట్టి ఆ రకంగానే ఉంటది. ఇక నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేశారని కుటుంబ సభ్యులు ఆరోపణ. గతంలోనూ ఇదే విధంగా కారుమూరిపై పలు కేసులు కూడా నమోదైనయి. అప్పుడైతే నోటీసులు ఇచ్చారు. అరెస్ట్ చేయలేదు. ఎందుకంటే ఒకటి అర్థం కాంది కూటమి ప్రభుత్వం లేకపోతే పోలీసులు ఈ ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారన్నది ఒక క్లారిటీ మాత్రం ఇవ్వట్లేదు. ఎందుకంటే ఒక టెన్షన్ వాతావరణంలోనే ఉంచుతున్నారు. చాలా ప్లాన్డ్‌గా అరెస్టులు చేస్తున్నారు అని. మీరు వల్లభనేని వంశీ అంశం చూడండి. కేసు ఒకటి. ఆయన మీద జరిగిన ప్రచారం ఒకటి. దీని మీద ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేస్తారన్నది. కానీ అరెస్ట్ చేసిన తీరు వేరు. అరెస్ట్ చేసిన కేసు వేరు. అలాగే పేర్ని నాని గారిని. ఆయన ఇదిగో అరెస్ట్ చేసేస్తారు, అడగ అరెస్ట్ చేస్తారు, బియ్యం బొక్కేశారు, అది బెక్కేశారు, ఇది బెక్కేశారు, ఇంకా అతని పని అయిపోయింది అది ఇది అన్నారు. ఆయన అరెస్ట్ చేయలేదు. నెక్స్ట్ కొడాలి నాని ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా ఇలా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే అరెస్ట్ చేస్తారన్నారు. అరెస్ట్ చేయలేదు. జోగి రమేష్ ఎప్పుడు అరెస్ట్ అయిపోవాల్సినోడు అన్నాడు. కానీ మొన్న అరెస్ట్ అయ్యాడు. అంటే ఎప్పుడు ఎక్కడ ఎలాగ ఎవరికి ఏ రకంగా చేస్తారనేది ఒక టెన్షన్‌లో పెట్టి ఈ రకమైన అరెస్టులు జరుగుతున్నాయా? అసలు ఇందులో ఉన్న సెక్షన్లు ఏంటి? ఈ కేసు పూర్వాపరాలేంటి? దీనికి సంబంధించిందేంటి? వివరంగా తెలుసుకుంటే ప్రయత్నం చేద్దాం. ఇక పోలీసులు భయభ్రాంతులకు గురి చేశారంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ. ఆ సీసీ కెమెరా ఫుటేజ్‌లు అవన్నీ కూడా వస్తున్నాయి. బాగా వైరల్ అవుతున్నాయి. ఫోన్లను తీసుకున్నారంటూ ఆవేదన. పోలీసుల తీరుపై వెంకటరెడ్డి భార్య ఆగ్రహాన్ని వ్యక్తం చేశారని. ఇక వెంకటరెడ్డి అరెస్టుపై వైసీపీ నేతల్లో టెన్షన్. ఇక నెక్స్ట్ ఎవరనే దానిపై ఆందోళన. ప్రభుత్వంపై విమర్శిస్తే అరెస్టులు తప్పవా? వెంకటరెడ్డి అరెస్టుతోటి అధికార ప్రతినిధులు ఆ రేంజ్‌లో ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్‌గా వచ్చే వాళ్ళకి కూడా ఒక టెన్షన్ అయితే ఉంటుంది. ఓకే భయపడుతున్నారా? భయపడట్లేదా? మన వాళ్ళు మనసులోకెళ్ళి తొంగి చూడడం గానీ ఎవరో భయపడతారని చెప్పరు. ఏం చేస్తారో చేసుకోండి అని చెప్తారు. ఎవరైనా సరే లోపల భయం ఉన్నప్పటికీ కూడా. అయితే టెన్షన్ అయితే ఉంటుంది ఆళ్ళ కుటుంబ సభ్యుల్లో. ఎందుకురా బాబు నువ్వు కామ్‌గా ఉండు అని ఎవరన్నా అంటారు. ఎవరు పిల్లలు అరెస్ట్ అయితే లేకపోతే ఎవరు భర్త అరెస్ట్ అయితే వాళ్ళు ఊరుకుంటారండి. ఇబ్బందికరంగానే ఉంటుంది కదా! వాళ్ళు మాట్లాడే పరిస్థితి. అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వెనక్కి తగ్గము అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. అసలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు అవనియండి లేకపోతే జనసేన పార్టీ శ్రేణులు అవనియండి వెంకటరెడ్డి అరెస్ట్ అంటే వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతారు. ఎందుకంటే ఈయన మాట తీరు ఆ రకంగా సరే ఆయన వ్యవహార శైలి, ఆడి బాడీ లాంగ్వేజ్ ఒక రకంగా ఒక స్లాంగ్ ఉంటుంది. ఆ స్లాంగ్‌తో మాట్లాడతాను గానీ ఈయన పేరు వెటకారం వెంకటరెడ్డి అని కూడా పెద్ద ఎత్తున ప్రచారం. విరుచుకు పడిపోతారు, గట్టిగా అరుస్తారు, వాయిస్ బాగా రైజ్ చేసేస్తాడు అని. వాళ్ళందరూ కూడా హ్యాపీ. కానీ ఎవరు ఎప్పుడు అరెస్ట్ అయినా సరే అది హ్యాపీగా ఉండకూడదు. కక్ష సాధింపు చర్యలు మంచిది కాదు ప్రజాస్వామ్యంలో. ఒకవేళ అదే జరిగితే సరే ఇక్కడ ఏమంటున్నారు పక్కా సాక్ష్యాధారాలతోటి మేము అరెస్ట్ చేసామంటున్నారు. ఆ సెక్షన్‌లో కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక ప్రభుత్వంపై విమర్శిస్తే ప్రభుత్వంపై సజావుగా కాకుండా బురద జల్లే విధంగా లేకపోతే తప్పుడు ప్రచారాలు చేసి ఎవరైనా ప్రభుత్వం మీద గానీ ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా అరెస్టులు తప్పవన్నది ఒక సిగ్నల్ ఇది. వైసీపీలో నెక్స్ట్ వికెట్ ఎవరనే దానిపై కూడా అప్పుడే సోషల్ మీడియా మొదలుపెట్టేసింది. ఇక వరుస అరెస్టులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేతలు. సత్యకుమార్ హత్య వెనక్కి దీని మీద ఏంటంటే అసలు ఎందుకు వెంకటరెడ్డిని ఈరోజు అరెస్ట్ చేశారు? తాడిపత్రి పోలీసులు అసలు ఎందుకు వచ్చారు? ఏ సెక్షన్‌లో పెట్టారు? అసలు విషయం. సతీష్ కుమార్ హత్య వెనుక ప్రభుత్వం హస్తం ఉందన్న కారుమూరి వెంకటరెడ్డి. సతీష్ కుమార్ మనం చూసాం పరకామణి. చాలా సెన్సేషన్ రేగింది. దాని వెనకాల ప్రభుత్వ హస్తం ఉంది అని. సో ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు ఆధారాలు చూపించాలంటూ కారుమూరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అరెస్టు. సత్యకుమార్ హత్యపై వెంకటరెడ్డి కామెంట్స్‌పై కేసులు. సత్యకుమార్ హత్యపై ప్రభుత్వానికి సంబంధం ఉంది. ఏదైనా ఒక మాట అన్నప్పుడు దానికి ఏ ఆధారాలు ఉన్నాయి? ఆధారాలు ఉన్నాయా? లేవా? ఎందుకు ఈ రకంగా? ఎందుకంటే సత్యకుమార్ హత్య అన్నది చాలా పెద్ద ఎత్తున వైరల్ అయిన అంశం. అది పెద్ద మిస్టరీ అది. దాని వెనకాతల ఎన్నెన్నో తలకాయలున్నాయని. అది ప్రభుత్వమే అని చెప్పి డైరెక్ట్‌గా మాట్లాడడం. మరి దీని మీద ఏం చేశారు తాడిపత్రి పోలీసులు? ఈ ఈ దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్. ఈ ఎఫ్ఐఆర్‌లో ఏంటంటే టైము 7:30కి 17:30 కల్లా ఈయనకి ఈ నోటీసులు కాదు అరెస్ట్ చేశారు డైరెక్ట్‌గానే. దీనికి సంబంధించింది సెక్షన్‌లు ఏం వేశారంటే యాక్ట్స్, సెక్షన్స్ 352, 353(1), 353(2), 196(1),
బిఎన్ఎస్ సెక్షన్ల కింద. అంటే పలు సెక్షన్లు ఇందులో వేశారు. సరే దీనికి సంబంధించి బెయిల్ వస్తుందా? బెయిల్ ఇస్తారా? బెయిలబుల్ కాదు అంటే ఓ 2 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లుగా కొందరు చెప్తున్నారు. లేదు దీన్ని ఇంకా పెంచే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు సెక్షన్‌లు అన్నది అక్కడ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. ప్రస్తుతం అయితే వీళ్ళు చూపించిందైతే ఇది. ఈ సెక్షన్‌ల కింద ఈయన్ని అరెస్ట్ చేసాం. ఈ సెక్షన్‌లో పెట్టామని. దీనికి పడేది మినిమమ్ 2 సంవత్సరాలు ఉండే అవకాశం ఉంటుంది. సరే దీనికి స్టేషన్ బెయిల్‌లు దొరుకుతాయా? వెంటనే బెయిల్ దొరుకుతదా అంటే అది వాళ్ళని బట్టి ఉంటుంది. ఇవ్వాలంటే ఏదన్నా ఇవ్వచ్చు. ఇవ్వకూడదు అనుకుంటే ఏదన్నా ఇవ్వరు. సో అలాంటి పరిస్థితుల్లోని వెంకటరెడ్డిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేసినట్లుగా వీళ్ళు చూపిస్తున్నారు. ఫేస్‌బుక్కుల్లోనూ, అలాగే సోషల్ మీడియాల్లోనూ, ట్విట్టర్‌లోనూ, ఇన్‌స్టాగ్రాముల్లోనూ వీటిల్లోనూ కూడా ఈ రకంగా తను అవాంఛనీయమైన వ్యాఖ్యలు మాట్లాడుతున్నాడు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఈయన చేస్తున్నారు అన్నది ఇక్కడ చూపిస్తున్న అంశం. సో దీంతో ఆయన్ని 7:30 గంటలకు వాళ్ళింట్లోనే అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి తాడిపత్రికి తరలిస్తున్నారు. దీని మీద వాళ్ళు భార్యాల్లో కూడా తీవ్ర ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్యాయంగా అరెస్ట్ చేశారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, మా ఫోన్లు లాక్కున్నారు. ఇవన్నీ సరే ఏదైనప్పటికీ కూడా ఒక అరెస్ట్ జరిగినప్పుడు చాలా చాలా వస్తుంటాయి. మరి వెంకటరెడ్డి అరెస్ట్ ఏం మెసేజ్ పంపిస్తున్నది కూటమి ప్రభుత్వం? మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వాన్ని విమర్శించడంలో తప్పు లేదండి. ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే, ప్రభుత్వ విధానాలు బాగోకపోతే సామాన్య పౌరుడు కూడా ప్రశ్నించొచ్చు. సరే ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తామని ఎవరు చెప్పరు. ప్రశ్నించే వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలంటే కొన్ని లక్షల మంది ఉండాలి. కొన్ని వేల జైలులు ఉండాలి. ఆ రకంగా ఉండే పరిస్థితి ఉండదు. ఏ ప్రభుత్వం అన్నా సరే కొంతమంది టార్గెట్ ఉంటారు. కొంతమంది మరీ ఎక్కువ చేస్తే ఆ రకంగా అవుతది. గత ప్రభుత్వంలోనూ కూడా జరిగింది. ఈ ప్రభుత్వంలోనే ఈ రకంగా జరిగిందని చెప్పి ఆవేదన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఈ హేతుబద్ధంగా జరుగుతుందా లేదా? నిజంగా కక్ష సాధింపా? నిజంగా ఆయన ఆ రకంగా మాట్లాడాడా? ఆ రకమైన వీడియోకి సంబంధించి వివరణ కోరొచ్చు. ఏ రకంగా ఉంది ఇది అనేది. లేతే అరెస్టులు చేయొచ్చు. సో ఏదైనప్పటికీ కూడా ఎవరైనా సరే మాట్లాడాలనుకున్నప్పుడు విధానపరంగా వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేయండి. పర్సనల్ అటాక్‌లో, పర్సనల్‌గా తిట్టుకోవడాలు, లేతే అబ్యూజ్డ్ లాంగ్వేజ్‌లో మాట్లాడాలు, ఇవన్నీ కూడా ఎక్కడో దగ్గర ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఆ ప్రభుత్వం అనండి, ఈ ప్రభుత్వం అనండి, రేపు ఇంకో ప్రభుత్వం అనండి. ఏ ప్రభుత్వాలు ఎవరొచ్చినా అధికార ప్రతినిధులు గానీ, లేకపోతే రాజకీయ నాయకులు గానీ, ఏది ఎవరికీ ఏది శాశ్వతం కాదు. ఉన్నంత కాలం కుటుంబం, మంచి, చెడ్డ ఈ రకంగా తన వృత్తి, మనం ఏ రకంగా పద్ధతిగా ముందుకు సాగుతుంది. ఇవి మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. సరే ఏదో అంశం మీద ఏదో అని అనవసరంగా ఇరుక్కుండి ఇబ్బందులు పడి అరెస్టులయ్యి ఈ పరిస్థితులకి వెళ్ళకూడదు అని చెప్పి చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి. అలాగే వైఎస్ఆర్‌సీపీ నేతలు కూడా ఇకపై ప్రభుత్వం మీద విమర్శలు చేయాలనుకుంటే సహేతుకంగా చేయండి. గతంలో మీకు అరెస్టులయినాయనో, లేకపోతే ఇంకోటి అయిందనో, లేకపోతే ఈ రెడ్ బుక్ అనో, ఇంకో బుక్ అనో, ఇంకో ఇయాల రెడ్ బుక్ అంటే ఈళ్ళు డిజిటల్ బుక్ అనో, ఇది కాదు చర్చ. చాలా అంశాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్నాయి. దాని మీద చర్చలు సాగాలి. దాని మీద మాట్లాడాలి. ఒక పద్ధతిలో పారదర్శకంగా పాలన సాగాలి. దానికి ప్రతిపక్షం సహకరించాలి. మీరు అధికారం వచ్చినప్పుడు వాళ్ళు ఆ రకంగానే ఉండాలి. మరి అలా సాగుతుందా లేదా? వెంకటరెడ్డి ఈ అరెస్టు, కారుమూరి వెంకటరెడ్డి అరెస్టు నెక్స్ట్ ఏంటి? ఆ తర్వాత పరిణామాలు ఏ రకంగా ఉంటున్నాయి? ఇదంతా కూడా సోషల్ మీడియాని షేక్ చేస్తున్న అంశాలు. ఏదైనప్పటికీ కూడా వెంకటరెడ్డి అరెస్ట్ అనేది వైసీపీలో మాత్రం కాస్త కలకలమే రేపుతుంది.